శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మరి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీకి కూడా సానుభూతి ఉంది అన్నారు. కానీ సెంటిమెంట్ రాజకీయంతో అభివృద్ధి జరగదు అన్నారు. బీఆర్ఎస్ నేతలు వారి రాజకీయాల కోసం మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చారని మండిపడ్డారు. కంటోన్మెంట్ ఓటర్ల చైతన్యం జూబ్లీహిల్స్లోనూ రావాలని ఆకాంక్షించారు. అధికార పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా సానుభూతి బరాబర్ ఉంటుంది, వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది. కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఈ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో ఏ విధంగానైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాబోయే కాలం లోపల అన్ని రకాల సమస్యలు, గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి సమస్యలు, మరి గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, అజరుద్దీన్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, స్థానిక నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి. ఈ రోజున్న పరిస్థితులలో కంటోన్మెంట్ ప్రజలు ఎట్లయితే చైతన్యాన్ని చూపెట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికలు గెలిపించిండ్రు, జూబ్లీహిల్స్ లో కూడా అట్లనే గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధికి సంబంధించి మీ యొక్క బాధ్యత నిర్వహించండి. దాని తదుపరి అభివృద్ధికి సంబంధించి పూర్తి బాధ్యత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ ప్రభుత్వం అనే మాట మనం చేస్తూ, ఎన్నికల కొరకు రాజకీయం చేసేది కాదు. ఎన్నికలు కాకముందే మనం అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా 200 యూనిట్లతో పాటుగా మహిళలు ఉచితంగా ప్రయాణం, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఇంకా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అర్థం